ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఏసీబీ ఆఫీస్ లో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇక జాయింట్ డైరెక్టర్ రిథిరాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఆయననైతే విచారిస్తున్నారు. ఇక కేటీఆర్ పైన వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు ఏసీబీ ఆఫీసర్. అలాగే అసలు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ప్రతిపాదన ఎవరిది, ఎవరు దీనికి సంబంధించి సపోర్ట్ చేశారు, అదేవిధంగా హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ కేసు దీనికి సంబంధించి ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అంటూ కూడా ఏసీబీ ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెడ్డిక ఈ ఫార్ములా రేస్ కేసుకి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మహేందర్ రెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఈ ఫార్ములా కార్ రేసింగ్ కి సంబంధించి అయితే కేటీఆర్ కి సంబంధించి ఈ ఏసీబీ ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మరి ముందు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేసి అని చెప్పి ఏం మాట్లాడుకోలేదా, లేకపోతే ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా జరుగుతోంది అక్కడ విచారణ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మహేందర్ రెడ్డి రైట్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను ఇటు ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ హౌస్ అరెస్టులు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ కేసులో అనేటట్టుగా మొత్తం కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యాలయానికి ఇటు హైదరాబాద్ నగరం కాకుండా ఇటు జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తారు. అయితే ఉదయం 10ంటికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఒకవైపు అడ్వకేట్ను సహకరించిన నేపథ్యంలో వారి అడ్వకేట్ కూడా ఒక రూమ్లో అయితే లైబ్రరీలో కూర్చోబెట్టి అక్కడ సీసీటీవీ పెట్టి అక్కడ నుంచి విచారణకు అడుగుతున్న ప్రశ్నలు అయితే అడ్వకేట్ రాసుకునేలా కూడా ఏర్పాటు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఓవైపు 40 ప్రశ్నలతో మొత్తంగా ఈ వ్యవహారంలో డబ్బులు చెల్లింపులు ఎక్కడికి వెళ్ళా ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా అడుగుతున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలతో జత చేస్తూ మొత్తంగా కేటీఆర్ని అయితే ప్రశ్నిస్తున్న నేపథ్యం మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని జరుగుతున్న ప్రచారం. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. మరి అలాగే బీఆర్ఎస్ మహిళా విభాగం రజితారెడ్డి గారు అసలు చెప్పండి మేడం, మీకు ఇక్కడికి ఎవరు రావాలని మన పార్టీ ఆదేశాలు ఏమన్నా చేసిందా, లేకపోతే ఏంటి హడావిడి అంతా ఏం జరుగుతుంది? అసలు ఆదేశం ఏం లేదండి. కేటీఆర్ గారి మీద పెట్టిన అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకోవడమైంది. ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేస్తుంది ఏమంటే, కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కుట్రను, ఇది ఏదైతే ఉందో దీన్ని ఛేదించడానికి నిజంగా కూడా కేసు ఏముందండి, అందులో కేసు ఏముంది? ఆయన గద్దెకెక్కినప్పటి నుంచి కూడా ఆయన అంబిషనే కేటీఆర్ గారిని లోపల పెట్టాలని. ఆయన అంబిషన్ ఏదో తీర్చుకుంటున్నాడు. ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేసి కేటీఆర్ గారిని బదనాం చేసి బురద జల్లాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్రపూరితమైన వాతావరణం తెలంగాణలో కల్పిస్తుంది రేవంత్ రెడ్డి. ఆయన గద్దెకెక్కినప్పటి నుంచి పవర్ పర్చేస్లో కమిషన్ అన్నాడు, కాళేశ్వరంలో కమిషన్ అన్నాడు, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. ఎక్కడ ఏం ఆధారాలు దొరకపోయేటప్పటికి ఇప్పుడు ఫార్ములా ఈ పట్టుకున్నాడు. ఫార్ములా ఈలో కూడా ఎటువంటి నిజ నిర్ధారణ లేదు అని తెలుసుకొని ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూని పట్టుకొని ఇలా కేటీఆర్ గారిని విచారణకు పిలిచిండ్రు. కేటీఆర్ గారు కూడా సామాన్య పౌరుని లెక్క విచారణకు హాజరైండ్రు. ఆ మధ్య మొన్న కూడా లాయర్లను తీసుకొని పోతే ఎటువంటి అంటే ఫండమెంటల్ రైట్ను కూడా కాలరాస్తున్నారు వాళ్ళు. లాయర్లను కూడా తీసుకురాకుండా అడ్డుకున్నారు. ఇలా విచారణ కూడా సహకరిస్తున్నారు. నిజంగా మేము తప్పు చేసినట్లయితే విచారణ కూడా పోయే వాళ్ళమే కాదు. మేము తప్పు చేయలేదు, మా దగ్గర ఎటువంటి ఇలా రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ఈ రేసింగ్ పెట్టడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేటీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలకు కూడా రాజకీయ పరిజ్ఞానం ఉంది. రేవంత్ రెడ్డి చేసిన దొంగ హామీలు, మోసపూరిత హామీలు, కుట్రలను ఛేదించడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీలో
బలమైన నేత కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇలా బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇలా ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇలా లక్షల కేటీఆర్లు పుట్టుకొస్తారు. ఇలా ఉద్యమం చేసి వచ్చిన పార్టీ అండి, మాకు జైళ్లు కొత్తనా, ఉద్యమాలు చేసి వచ్చినాం. ఇలా ఎన్నో కొట్లాటలు ఎన్నో అవమానాలను భరించిన పార్టీ. ఇలా మా నేతలు ఉద్యమ సింహాలండి. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళకి ఈ జైళ్లు ఇవన్నీ కొత్తనా అండి? మీరు ఎంత నిర్బంధం చేసినా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తే కేసులు, ఇలా నిర్బంధాలు ఇవన్నీ కూడా ఛేదించుకుంటాం. డెఫినెట్గా తెలంగాణ రాజ్యం అగ్రపదాన నడవడానికి కేటీఆర్ గారు మూల కారణమని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ 420 మోసాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ధ్యేయంగా పెట్టుకున్నాము. డెఫినెట్గా కేటీఆర్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడే పరిస్థితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కార్యకర్త ప్రజల్లో ఉన్నాం. మేము స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ప్రజల కోసమే కొట్లాడినాం. ఇక నుంచి కూడా వాళ్ళ మోసపూరిత హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టే ఉంటాం. ఇది మొత్తంగా మహిళా విభాగం చెప్తున్నారు. అది చెప్పండి, ఏంటి ఈ హడావిడింది? పార్టీ కార్యాలయం దగ్గర జిల్లాల నుంచి హైదరాబాద్ నలుమూల నుంచి వస్తున్న పరిస్థితి, పార్టీ కార్యాచరణ ఏంటి అన్నట్టు ఏమైనా పార్టీ పిలిపించిందా? ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేటువంటిగా సోషల్ మీడియా ప్రచారం సాగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రధానికంలో ఉంది. దీనికి అసలు ఏం చెప్తున్నారు? ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన ముసుగులో ప్రతీకార పాలన జరుగుతుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 420 హామీలను బోగస్ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేసే నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. దాన్ని డైవర్ట్ చేయటం కోసము ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఒకటి. రెండు, దాన్ని చేస్తున్నటువంటి మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని అన్ని సబ్బన్న వర్గాలకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ చీల్చి చెండాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా టార్గెట్ చేసి అక్రమ కేసులో బనాయించి ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతీకార రాజకీయాల్లో భాగం. ఒక పార్టీ అధ్యక్షుడిని ఆ విధంగా చేస్తున్నప్పుడు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా, పార్టీ నాయకత్వం శ్రేణులు ఇంకా అసలు వాస్తవంగా అందరినీ వద్దని చెప్పి పార్టీ నాయకత్వం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి ఈ కేసులు కొత్త కాదు, ఈ కుట్రలు కుతంత్రాలు కొత్త కాదు. వీటన్నిటిని ఉద్యమకాలంలో మనం ఎదుర్కొన్నటువంటి వాళ్ళమే. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. ఇంకా ఆ ఎదుర్కొని దాని నుంచి దాటి వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో, సమరోత్సాహంతో, దేనికోసం ఏ సమస్యలు అయితే ఇవాళ వాళ్ళు మోసం చేసినటువంటి ఉన్నాయో ఆ 420 హామీలని మెడలు వంచి హామీ చేయిద్దాం, మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ గారు చెప్పి ఇంకా చాలామంది దానివల్లనే అయిపోయింది ఎక్కడికక్కడ. అడ్వకేట్ను అనుమతించకపోవడం, అలా హాలిడేస్ రేపు నుంచి హాలిడేస్ ఉన్న నేపథ్యంలోనే విచారణ పిలవడం, అంటే దీంట్లో అరెస్ట్ చేస్తారనేది కూడా వైపు తెలుస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఏంటి బీఆర్ఎస్? అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ ఆరాటం నెరవేరుతుందా వాళ్ళ ఇష్టం. బట్ మా కేటీఆర్ గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితినైనా సిద్ధంగా ఉన్నాం. ఉద్యమకరంలో వీటన్నిటికీ ఇంటికంటే దీనికంటే తాత కేసులు ఎదుర్కొని వచ్చినటువంటి వాళ్ళ పెద్ద లెక్క. భయపడేది ఏమీ లేదు. బరాబర్గా ఇంకా సమరోత్సవంతో, రెట్టింపు ఉత్సవంతో పార్టీ క్యాడరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయ క్షేత్రంలో భూస్థాపితం చేసేంత వరకు మా పోరాటం రెట్టింపు ఉత్సాహంతో నడుస్తుంది, కొనసాగిస్తాం. రైట్, ఇది మొత్తంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి విషయం. మొత్తంగా కేటీఆర్ ఉదయం ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా అదే చెప్పుకోవచ్చు. కేసీఆర్ కొడుకును ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసమే నేను ఏ పని చేశాను కానీ ఒక్క కూడా అవినీతి నేను చేయను, ఒకవేళ అవినీతి చేస్తే చనిపోతాను తప్ప ఇలాంటి అవినీతి చేయను అతను చెప్పాడు. అలాగే పార్టీ శ్రేణులు కూడా అలా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో ఈ విధంగా పార్టీ కార్యాలయం రావడానికి కారణం కూడా కేవలం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చిన పరిస్థితి. వైపు కేటీఆర్ అరెస్టు తప్పదు, అరెస్టు చేస్తున్నారు నేడే అనేటట్టు సమాచారం కూడా తెలుస్తుంది. రేపు శుక్రవారం నుంచి సెలవులు ఉండడంతో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేటు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ కార్యాలయంలో పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.